జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ప్రతిభ ఉండి అనివార్యంగా బతుకు రథం లాగుతూ చదువు పరుగు అర్ధాంతరంగా నిలిపిన విద్యార్థులను ఆదుకుంటోంది. వారి బంగారు భవితకు మార్గదర్శనం చేస్తుంది తమిళనాట ఓ ఉదార విద్యాసంస్థ. ఆశయం ఘనంగా ఉన్న ఆచరణ కొరవడి ఊపు తగ్గిన స్వచ్ఛ ఉద్యమానికి అండగా నిలిచారు ఢిల్లీలో ఓ పర్యావరణ హిత సామాజిక కార్యకర్త. విభిన్న ఆదర్శనీయ కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. పేదరికముతో పూటగడవని బతుకులున్నాయి. పసిరెక్కల కష్టంతో సాగే జీవితాలున్నాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో బిడ్డల చదువు ఆగిపోతుంది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో అలాంటి విద్యార్థులకు ముత్తు అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ఇలమురుగు ముత్తు, డాక్టర్ శరవణ్ సోదరుల నేతృత్వంలో ఈ సంస్థ ఘన ఫలితాలను సాధిస్తోంది. తమిళనాడులోనే కాదు యావత్ దేశంలో కూడా అవకాశాలే లేని విద్యార్థులకైతే పోటీ పరీక్షలకు వెళ్లడం ఓ పెద్ద సవాల్. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా అందుకు సిద్ధం చేసే సంస్థలు కనీసం 50,000 గుంజుతున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇంత సొమ్మును ఎలా భరిస్తారు? అందువల్ల వారు కొద్ది జీతాలు వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ ఈ పరిస్థితిని మార్చివేస్తున్నాం, ప్రభావం చూపుతున్నాం. And we decided to give the free education for all the students. గతేడాది అంటే 2000 There is no restriction here who wants to get the education. ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు. చదువుకోవాలని వచ్చే ఎవరైనా. Trust mainly formed for the weaker section. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం సమాజంలో బలహీన వర్గాలకు సాయపడటమే. అందుకే నాణ్యమైన విద్య అందించడం, శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఒక వైవిధ్యం తేవాలనుకున్నాం. అత్యంత నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు 50 లేదా 60,000 రూపాయల ఫీజులు భరించే స్తోమత లేని వారికి మా స్వాగతం. ఏ విద్యార్థుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. నాణ్యమైన విద్య పొందాలనుకునే వారు ఇక్కడికొచ్చి శిక్షణ సంస్థలో చేరవచ్చు. మేము ఏ రకమైన వివక్ష ప్రదర్శించం. అందరినీ సమానంగానే చూస్తాం. Make any differentiations between the students at all. So we are treating everyone as equal. అందరికీ విద్య. Our main intention and our main objective is శిక్షణ పొందుతున్న వీరంతా ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక కావాలని మా అభిలాష, ఆకాంక్ష. అలా జరిగిన నాడు వారు తమ కుటుంబాలను పోషించగలిగే స్థితికి చేరుకుంటారు. సామాజిక పరిణామ క్రమం ఇలా ఉండాలని మా కోరిక. భవిష్యత్తులో ఇది సానుకూల సామాజిక మార్పునకు తోడ్పడుతుంది. It will make some kind of social transformations in near future. ఇదంతా ఇలమురుగు ముత్తు వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజేమీ కాదు, కానీ తమ జీవితాలను బాగు చేసుకునే మంచి రోజును తీసుకొస్తాయని ముత్తు అభిప్రాయం. అంతేకాదు, భవిష్యత్తు తరాల బిడ్డల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో వెనుకనే ఉన్నవారు వృత్తి నైపుణ్యం సాధించి ఎదిగేలా చేసే వేదికగా మారింది. This trust don't even have a bank account. మీకు తెలుసో లేదో మా ట్రస్ట్ కు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. మేమెలాంటి విరాళాలను అంగీకరించాం. ఎవరి ఆర్థిక సహకారాన్ని కోరకుండానే సామాజిక శ్రేయస్సుకు తోడ్పడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చివేయటమే సొసైటీ ప్రధాన నినాదం. ఒక సీనియర్ మేనేజర్ గా పనిచేస్తూ నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నాకెవరి సాయము అక్కర్లేదు. So financially I can do. లక్ష్యం స్వచ్ఛంగా ఉంది, ఆశయం ఆదర్శంగా ఉంది. ఆచరణ మాత్రం సవ్యంగా లేక వ్యర్థాల సమస్యగానే ములుగుతోంది. ఢిల్లీలో పర్యావరణ హిత సామాజికవేత్త డాక్టర్ రూబీ మఖీజా ఈ సమస్యకు ప్రయోగాత్మక పరిష్కారం సూచించారు. వ్యర్థాలను ఆర్థిక వనరులుగాను మలిచారు. హస్తినా నగరపాలక సంస్థ కోసం ఆదర్శ నమూనాను సృష్టించారు. Being a doctor by profession, వృత్తిరీత్యా నేను డాక్టర్ను. పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా లేకపోతే ఏం జరుగుతుందో అవగాహన ఉంది. అధ్వాన్న పారిశుద్ధ్య నిర్వహణ అనేక వ్యాధులకు కారణమవుతుంది. వ్యర్థాల నిర్వహణ లోపాలతో అనర్థాలున్నాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. మనుషుల పని గంటలు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎంతో ప్రభావం చూపుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, పద్ధతిగా తడి, పొడి చెత్త విభజన లాంటి చిన్న చిన్న పనులతో పరిస్థితిని చక్కదిద్దవచ్చని నా దృఢాభిప్రాయం. very strongly for. ఢిల్లీ నవజీవన్ విహార్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా డాక్టర్ రూబీ స్థానికులకు సుపరిచితురాలు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు. నిర్వహణలో 0 వేస్ట్ గ్రేడ్ ను సాధించింది. వంటగది వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చారు. సంపద సృష్టికి బాట వేశారు.
started this pilot project in our colony. We went door to door. మేము మా కాలనీలో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించాం. చెత్తను సేకరించే వారు సహా ప్రతి ఒక్కరికి వ్యర్థాల విభజనపై ఇంటింటికి వెళ్లి శిక్షణ ఇచ్చాం. కొన్ని నెలల్లోనే మా కాలనీలో 100% వ్యర్థ విభజన చేశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సేంద్రియ ఎరువు తయారీతో పరిష్కారం సూచించాం. మా నవజీవన్ విహార్ కాలనీలో వంటింటి వ్యర్థాలన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. గత ఏడాది మేము ఇలా 6 లక్షల కిలోగ్రాముల వ్యర్థాలను భూమిలో కలవకుండా కాపాడాం. We've saved close to 6 lakh kilograms of waste going to the landfill site. డాక్టర్ రూబీ కేవలం వ్యర్థాల విభజనకే పరిమితం కాలేదు. పర్యావరణ హిత సంచుల తయారీకి సేవలు విస్తరించాయి. వికల్ప్ బారో ఏ బ్యాగ్ పథకం కింద ఒక సంచిని అద్దెకి తీసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లేదా పాలిథీన్ సంచుల్ని డిపాజిట్ చేస్తే ఇస్తున్నారు. ఇలా మహిళా స్వయం సహాయక సంఘాలకు మేలు జరిగింది. నవజీవన్ విహార్ కాలనీలో వ్యర్థ వస్తు సేకరణకు వారానికో రోజు ఈమె బృందం కదిలి వెళ్తుంది. వీటి సేకరణతో పేదల జీవనోపాధికి సహకరించింది. Vikalp in literal sense means an alternative. వికల్ప్ It also అంటే means a ప్రత్యామ్నాయం solution. లేదా ఆప్షన్. ఈ ప్రాజెక్టు కింద మేము 50 దుకాణాలను ఎంచుకున్నాం. వాటిల్లో నూలు సంచులు ఉంచాం. దుకాణదారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కో సంచి 20 రూపాయలకు ఇవ్వవచ్చని చెప్పాం. అప్పుడు వినియోగదారుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు కొనాలని వాదించవచ్చు, కొనకపోవచ్చు. అలాంటి వారి కోసం బదులు ఇచ్చే కార్యక్రమం. అలాంటి వారు 20 రూపాయల ధరావత్తు చెల్లించి బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. తిరిగి తెచ్చిచ్చి ధరావత్తు సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. దీని అర్థం సంచిని బదులు తీసుకున్నట్లన్నమాట. It was borrowing a bag to do our bit to make this environment cleaner and greener. అణగారిన జీవితాలలో చదువుకోవాలని తపన అణగారిపోరాదని వారిని చదివించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు పుదుకోటై సోదరులు ఇలమరుగు ముత్తు, డాక్టర్ శర్వణ్. ఢిల్లీ మహానగరంలో చెత్తనే ఆదాయ వనరుగా మలిచి మంచి పరిష్కార నమూనాను ఆవిష్కరించారు డాక్టర్ రూబీ మఖీజా. సదాశయ పరిమళాలతో సవ్యమైన ఆలోచనలు, ఆచరణతో ముగ్గురు ఆదర్శనీయులయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహులో మళ్లీ కలుద్దాం. నమస్కారం.